హలో ఎవ్రీవన్, లింక్ లిస్ట్ ప్లేలిస్ట్లో మనం ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 2, యాడ్ 2 నెంబర్స్. అండ్ బిఫోర్ దట్ డిస్క్రిప్షన్ చదివే ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ చూసే ముందు ప్రీవియస్ క్వశ్చన్ చూడు. ఈ ప్లేలిస్ట్లో లింక్ లిస్ట్ ప్లేలిస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్ చూడు, విచ్ ఇస్ ఆఫ్ యాడింగ్ అండ్ వన్ నెంబర్ టు ద గివెన్ లింక్ లిస్ట్. అది చాలా ఇంపార్టెంట్, అంటే ఇంపార్టెంటే. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఆ సొల్యూషన్ ఆల్రెడీ వస్తే డోంట్ వరీ, లైక్ జస్ట్ యూ కెన్ ఫాలో దిస్ వన్. బట్ చెప్తున్నాను, బెటర్ ఒకసారి అది చూసి దీనికి రా, సో దట్ నీకు ఆ ఇంట్యూషన్ ఈజీగా అర్థమైంది. ఓకే, సో అగైన్ డోంట్ వరీ అబౌట్ దిస్ టైప్. You are given a two non-empty linked list representing two non-negative integers and the digits are stored in reverse order. Okay, each of their nodes contains single digit. Okay, and what they were saying, add the numbers or the two numbers and return sum as a linked list. You may assume two numbers do not contain any leading zeros except the zero number itself. Okay, వదిలేసే, నీకు అర్థమైందా అర్థం లేదా? బట్ నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. బట్ బిఫోర్ సీయింగ్ టెస్ట్ కేసెస్ ఒకసారి కన్స్ట్రెంట్స్ ఏమన్నా ఇచ్చాడనేది చూద్దాము. సి, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ 1 to 100 ఉంటాయి. అది ఒక్కొక్క దాంట్లో లింక్ లిస్ట్ 1లో 1 to 100 ఉండొచ్చు, లిస్ట్ 2లో 1 to 100 ఉండొచ్చు. అందులో ఉన్న వాల్యూస్ ఏముంటాయి? ఆబ్వియస్గా 0 to 9 మాత్రమే ఉండాలి. అండ్ ఇట్ ఈస్ గ్యారంటీడ్ రిప్రజెంటెడ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లీడింగ్ జీరోస్. కూల్, ఓకే ఫైన్. దెన్ ఒకసారి మనం ఒక టెస్ట్ కేస్ చూద్దాము, దాన్ని బట్టి అర్థం చేసుకుందాము. సి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? గివెన్ అ లిస్ట్ 1, దిస్ ఈజ్ లిస్ట్ 1 and this is list 2. It having like 2 4 3 and the, 2 4 3, and this one was 5 6 4. And if we add this one, this sum up, this summing up, this summing up, how it looks? It looks like 7. Okay, and then wait, let me say this way. Like if we add this one, how it looks? Like generally we do the addition this way, right? So 3 plus 4 like 7, and 6 plus 4 it will be 10, turns out to be carry out this way, and 5 6 7 8, it has to be 807. but see ఇక్కడ ఎలా ఉంది? 708 అని ఇస్తున్నాడు. అదేంటి? సి, ద వే దే వర్ డూయింగ్, వాడేదైతే లిస్ట్ ఇచ్చాడో అది రివర్స్గా ఇచ్చాడు అనేది వాడే క్లియర్గా మెన్షన్ చేశాడు. గివెన్ ద లిస్ట్ వర్ ఇన్ స్టోర్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే సపోజ్ నువ్వు లిస్ట్లో 2 4 3 చూస్తే దాని మీనింగ్ ఒరిజినల్ నెంబర్స్ 3 4 2 అని అర్థం. 5 6 4 చూస్తే దాని మీనింగ్ 4 6 5 అని అర్థం. నౌ డూ దిస్ ప్రాసెస్. వాట్ ఈస్ ద థింగ్? లైక్ 7 and then 10 and then 8. So 807, is this the thing they have given? Obviously, చూడు వాడు అదే ఇచ్చాడు, 807. సో దట్ ఈస్ హౌ. వాడు రివర్స్ ఆర్డర్లో ఇచ్చాడు, నువ్వు ఇది రివర్స్ ఆర్డర్లో రిటర్న్ చేస్తే చాలు. అంతేగా నువ్వు ఇది ఒరిజినల్ ఆర్డర్లో మెన్షన్ చేయకల్లా, వాడు ఏ ఆర్డర్లో వేస్తే ఆ ఆర్డర్లో. సో విచ్ మీన్స్ వాట్ ఐ కెన్ సే, యూజువలీ ఇన్ ఆర్ కేసెస్ we do like maybe you can take x1 x2 x3 and y1 y2 y3 as a normal thing. First we do this one, then carry. If then we do this one, then we turns out to be carry. If any case, then we do this one. So వాడు ఏమంటున్నాడు, నేనే నీకు అది రివర్స్లో ఇచ్చాను. సో your x3 is present here, y3 will be here, x2 x1 y2 y1 will be present here. Okay, సో సింపుల్గా ఏం లేదప్పా, నువ్వు ఏదైతే ఎడిషన్ చేస్తున్నావో అది ఇటు నుండి చేసేసేయి, అక్కడ పెట్టేసేయి, క్యారీ వస్తే పక్కన పెట్టేసి అంటున్నాడు. ద సేమ్ థింగ్ లాస్ట్ క్వశ్చన్లో మనం ఫీల్ అయిన ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ రివర్స్ చేసాము, దాని తర్వాత సమప్ చేసాము, దాని తర్వాత మళ్ళీ రివర్స్ చేసాము. బట్ ఇక్కడ అలా నుంచి చేయలేదు, వాడే ఇచ్చేసాడని చెప్తున్నాడు. ఓకే, నౌ వీ విల్ ట్యాకిల్ దిస్ క్వశ్చన్. అరే ఏముంది ట్యాకిల్ చేయడానికి? అరే వాడు దీన్ని మీడియం ప్రాబ్లం అనడానికి ఏముందంటావా? అఫ్ కోర్స్ నేను అదే చెప్తున్నా. సి, ట్యాగ్స్ బట్టి అరే అది మీడియం క్వశ్చన్ ఏమో మనం టచ్ చేయలేమేమో అనుకోవద్దు. ప్రతి క్వశ్చన్ ఈజీ. ఓకే, లెట్స్ ఫర్ ఆర్ డిస్కషన్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ, వి విల్ టేక్ ఇట్ యాజ్ అ బి. స్ట్రైట్ ఫార్వర్డ్ లాస్ట్ వీడియో చూస్తుంటే నువ్వు ఈ వీడియో డైరెక్ట్గా చేసేయగలవు. ఐమ్ నాట్ సెయింగ్, అగైన్ ఐమ్ సెయింగ్, నేను మళ్ళీ దీన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. లాస్ట్ వీడియో చూడు, నీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైద్ది, ఆ ఇంట్యూషన్ అర్థమైద్ది. దెన్ వీ విల్ లైక్ కమ్ టు దిస్ క్వశ్చన్. Okay, so I can traverse, I can say like I'll take A, I'll take B, and I'll add this up. Okay, I'll create a new node, I'll this like add. So carry ఏమైనా ఉందా? లేదు. So then I'll move
I'll add these both and I'll like put it here. I'll create a new node and I'll display this one. Now carry వచ్చిందా? Yes, carry, take that carry also. Carry వస్తే దాన్ని కూడా తీసుకో, and I'm taking this one, this one, this one, like 3 things I'm taking, and whatever the thing I'm getting, I'm simply returning part. As of now, cool. ఇది ఈ coolest thing ఎందుకు possible అయింది? Just because of the reason the length of A and the length of B were equal. What if the like yeah, that length అది ఈక్వల్ కాకపోతే how it looks చూద్దాము. ఇప్పుడు ఆ రెండు లెంత్ ఈక్వల్ కాకపోతే, సపోజ్ నా ఒరిజినల్ లైక్ రివర్స్ ఆర్డర్ కాదు, నా ఒరిజినల్ది అనుకుందాం. ఇది సపోజ్ నా ఒరిజినల్ది 3 2 1 4 7 5 ఫైన్, చెప్పిన దానికి పేసిన దానికి తడలేదు. అండ్ దెన్ ఐ సెట్ టు సమ్ అప్ దిస్ వన్ విత్ 4 3 and 2 and then 3. సో ఇది దీన్నే వాడు మనకి ఎలా ఇస్తాడు? సపోజ్ ఇదే ఇవ్వాలనుకుంటే వాడు 5 4 9 1 2 3 అని ఇస్తాడు. అండ్ ద సెకండ్ లిస్ట్ 3 2 4 అని ఇస్తాడు. నౌ సీ హౌ యూ విల్ హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్. సి దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ లాజిక్ థింకింగ్. అండ్ ఐమ్ అగైన్ సెయింగ్, ఈ ప్రాబ్లము లాజిక్గా నువ్వు ఆలోచించడానికి పెద్ద పొడి చేయడానికి ఏం లేదు. ఆ పొడి చేయాలంటే లాస్ట్ వీడియోలో చాలు. మరి ఈ వీడియో అంతా దేనికి సంబంధించిందంటే హౌ యూ ఇంప్లిమెంట్ దాట్. ఏదైతే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ఎడ్జ్ కేసెస్ ఉంటాయి, లేదా ఇంప్లిమెంట్ చేసిన స్మాల్ ట్యాకిల్ చేసిన థింగ్స్ ఉంటాయో అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేదే ఇష్యూ. ఓకే, నౌ ఇప్పుడు దీనికి ఆలోచిద్దాం. సి థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామాటిక్ వే. నౌ ఇది ఏ, ఇది నా బి. ఇప్పుడు ఇది ఉంది 5 3, ఓకే, నోడ్ క్రియేట్ చేశాను 8 అన్నాను. నవ్ ఐఎమ్ స్కిపింగ్ దిస్ వన్, నవ్ ఐఎమ్ లైక్ మూవింగ్ దిస్ వన్. 4 6 4 2 6 అని వచ్చింది. ఓకే, నో ఇప్పుడు దీనికి చూడు. ఓకే, 9 4 13, which means I need to take 3, somehow I need to take, and I have given this one. Then మరి ఇక్కడ లిస్ట్ లేదే, బి నల్ అయిపోయింది. మరి ఏం చేయాలి? కెన్ ఐ సే సంథింగ్? ఓకే, ఏ నల్ అయినా లేదా బి నల్ అయినా నా ప్రోగ్రామ్ ఆపేస్తా. నా ప్రోగ్రామ్ని ఆపేసి ఇక్కడ బి నల్ అయింది కాబట్టి ఏ నల్ కాదు కాబట్టి ఫ్రమ్ దేర్ can I do the same portion called లాస్ట్ వీడియోలో మనం ఏదైతే ట్యాకిల్ చేసామో అది. లాస్ట్ వీడియోలో యాడ్ వన్ అనేది ఉందో అది ట్యాకిల్ చేసామే. అలా చేయొచ్చా? నౌ ఆఫ్ కోర్స్ పాసిబిలిటీ దేర్. అండ్ వాట్ ఎవర్ ద థింగ్, లైక్ all 9s రావచ్చు, all 1s రావచ్చు, all 9s రావచ్చు, ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద థింగ్ లాస్ట్ వీడియోలో చెప్పేసారు. బికాస్ ఆఫ్ దిస్ లాస్ట్ వీడియో చూడు ఒకసారి. దెన్ మేబీ నువ్వు అనొచ్చు, మేబీ ఇక్కడ వాట్ ఇఫ్ ఇక్కడ 2 ఉంటే, we will see again. నౌ ఇక్కడ 2 ఉంటే హియర్ కమ్ 6 అగైన్ అండ్ హియర్ క్యారీ విల్ బి దేర్. ఓకే, నౌ ఇక్కడ రెండిట్లో ఒకటి ఫెయిల్ అయింది, రెండిట్లో ఒకటి నల్ అయిపోయింది. సో I'll come out of the loop. Can I say B null? Obviously. Can I say A null? No. So if in case my carry 0 ante, whatever the rest of the portion A holding, can I directly link it up to that? Cool. అంతే, ఈ ప్రాబ్లం ఏం లేదు. ఎలా హ్యాండిల్ చేస్తావు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు అనేదే ఈ ప్రాబ్లం అలా. ఓకే, అండ్ సి ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 1 ఉంటే, ఇక్కడ 1 ఉన్నా, think about in terms of last video, and I just want to like ఇక్కడ మేబీ ఆల్ ద వర్స్ట్ కేసెస్ లో 999 రావచ్చు, మేబీ నౌ క్యారీ కూడా ఉండొచ్చు. నౌ కెన్ ఐ సే దిస్ టైం వైల్ లూప్ కూడా వాడాలి. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నువ్వు జస్ట్ 1 2 3 చూసావు, ఇక్కడ 1 వచ్చింది, మేబీ ఒక్క పోర్షన్ హ్యాండిల్ చేస్తే చాలు అనుకుంటావు. బట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్జ్ కేసెస్ కార్నర్ కేసెస్లో ఏమైంది అన్నీ ఇక్కడ 999 ఉండొచ్చు. అప్పుడు క్యారీ లేకపోతే కూల్ ఎనఫ్, ఐ జస్ట్ సింప్లీ అపెండ్ దిస్ వన్. అదే క్యారీ ఉంటే ఇక్కడ నాకు 0 రావాలి, అండ్ ఇక్కడ నాకు 0 రావాలి, అండ్ హియర్ ఐ నీడ్ టు కమ్ విత్ 1. So this entire list I need to return. The same with vice versa. Ade A empty ayi B empty kakapothe the same thing. So how you gonna handle this problem? First thing, you cannot do such a way. See, I'm just writing in a snippet way, pseudocode way. You can think out of pseudocode way, not the algorithm I'm directly writing. So while
ఏ నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యి అండ్ బి నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే బి నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే till that point of time handle properly, like take all those carry and all those things, tackle all those things properly. If in case అది కాకపోతే like once అయిపోతే that doesn't mean డెఫినెట్ గా ఏ రెండు ఈక్వల్ లెంత్ అని కదా. మేబీ ఏ నల్ అవ్వచ్చు లేదా బి నల్లై బయటికి రావచ్చు లేదా రెండు నల్లై బయటికి రావచ్చు. బట్ వీ నీడ్ టు మేక్ షూర్ ఆల్ దోస్ కేసెస్, లైక్ ఆల్ దోస్ కేసెస్ వీ నీడ్ టు హ్యాండిల్. సో ఇఫ్ ఇన్ కేస్ నా ఏ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే and b equals to null అయితే we can say that way, right? Or here we can simply tackle that. If in case a null అయ్యి and b కూడా null అయితే we were done with the problem. I just need to handle only the carry case here. అంతే కదా. ఇప్పుడు చూడు ఇక్కడ 9999 ఉంది, మేబీ ఇక్కడ చూడు ఇక్కడ 0 వచ్చింది అండ్ ఇక్కడ 18 వచ్చింది అండ్ దెన్ హియర్ ఇట్ గాట్ 18 + 1 19 అండ్ దెన్ హియర్ కమ్స్ ద 1. దాట్ అంటే రెండు ఈక్వల్ కేస్ అయినా క్యారీ వచ్చే ఛాన్స్ ఉంది. సో హ్యాండిల్ దట్ క్యారీ కేస్, దట్ టు యాడ్ వన్ మోర్ ఎక్స్ట్రా థింగ్ అండ్ దెన్ రిటర్న్ బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ డూ. ఇది ఫస్ట్ది. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే వాట్ లైక్ ఇది కాలేదు అంటే 3 కేసెస్, రెండు ఈక్వల్ అయ్యి బయటికి రావడం, అప్పుడు క్యారీ ఉండడం, మళ్ళీ అందులో క్యారీ ఉండడం, క్యారీ లేకపోవడం, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఈ కేసులో క్యారీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది రెండు ట్యాగిల్ చేయాలి. నెక్స్ట్ ఏ మాత్రమే నల్ అయ్యి బి నల్ కాకపోవడం, ఏ నల్ అయ్యి బి నల్ కాకపోవడం లేదా ఏ నల్ కాకుండా బి నల్ అవ్వడం. సో ఇన్ కేస్ ఇక చూడు దీని తర్వాత ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే డెఫినెట్గా కెనేసే బి నల్ అయిందని, బి నల్ అయింది. అది కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. సో ఏ నల్ కాలేదు అంటే విచ్ మీన్స్ దిస్ ఈస్ ద థింగ్. సో నౌ ఐఎమ్ గోన్ హ్యాండిల్ ద రెస్ట్ ఆఫ్ ద కేస్ లైక్ ద ప్రీవియస్ వే అండ్ ఇందులో కూడా క్యారీని హ్యాండిల్ చేస్తూ అగైన్ ఐ నీడ్ టు రైట్ అ వైల్ లూప్ హియర్. కూల్. ఇఫ్ ఇన్ కేస్ అది కాలేదు అంటే బి నాట్ ఈక్వల్స్ టు నల్ అయిందని అర్థం, విచ్ మీన్స్ ఏ నల్ అయిందని అర్థం. సో ఐ విల్ హ్యాండిల్ బేస్డ్ ఆన్ ద బి స్టఫ్, like whatever the while loop internally I'm going to write. So no one achu. So in case instead of writing this maybe I'll take a function if possible, I'll club it up this, I'll just pass whichever the function thing it has been there. Fine, you can handle all those things. If you do this way, will that works? Obviously that going to be worked. But I'm gonna show a method ఎలా ఇప్పుడు లింక్డ్ లిస్ట్, ఇప్పుడు దాకా మనం చేసే లింక్ లిస్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లైక్ ఈ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎప్పుడైతే వైల్ డూయింగ్ దిస్ పోర్షన్ బి సగంలో ఎండ్ అయిపోతే లేదా వన్ ఆఫ్ ద లింక్ లిస్ట్ సగంలో ఎండ్ అయిపోతే రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ని బై నాట్ స్ప్లిటింగ్ అప్ దిస్ వే ఇండివిజువల్లీ హౌ వీ కెన్ ట్యాకిల్ అనేది నేను చూపిస్తాను. ఓకే. అండ్ ఎవరైతే ఈ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ కోడ్ని రాసి కామెంట్ బాక్స్లో పెడతారు, ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు పింగ్ దోస్ కామెంట్స్. ఆల్రెడీ నేను ఇది ఎప్పటి నుండో స్టార్ట్ చేశాను కూడా. ఎవరైతే రాసిన కామెంట్స్ కోడ్స్ని పెట్టి ప్రాపర్గా ఉంది అండ్ ఐఎమ్ కామెంటింగ్ లైక్ పిన్నింగ్ దోస్ థింగ్స్. ఓకే. సో యా, ఇప్పుడు ఇదే దాన్ని క్లబ్ అప్ చేసి మనం ఎలా రాయాలని చూద్దాం. సో దట్ యూ విల్ గెట్ టు నో ద బ్యూటీ హౌ యూ కెన్ రైట్ బెటర్ వే. ఓకే. సో కూల్. సో యా, we will take one more thing for that to understand. Maybe 1 2 3 4 and then 8 9 9 7 ఇలా ఉంది అనుకుందాం. ఓకే. మేబీ హియర్ లైక్ 3 4 5 6 7 ఇలా ఉంది అనుకుందాం. సో దిస్ ఈజ్ వాట్ ద కేస్ కదా. సో ఇప్పుడు రాద్దాము. One thing to handle, one thing I'm saying, see, this is the one way to handle the method, which is obviously perfect. And to handle the other way is like the second approach to handle this. If in case adi a length not equals to b length అయితే రెండు లెంత్స్ ఒకటే చేసి అదలా. సి, ఇక్కడ లెంత్ ఈక్వల్ కాలేదు కాబట్టి బయటకు వచ్చింది. సో దట్ దీన్ని ఎక్స్టర్నల్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. సపోజ్ రెండు ఈక్వల్గా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు చూడు, చిన్న దాంతో చెప్తా. 3 to 1 దిస్ ఐ నీడ్ టు
యాడ్ 4 అనుకుందాం. ఇది వాడు ఎలా ఇస్తున్నాడు 1 2 3 ఇస్తున్నాడు, అండ్ దిస్ విల్ బికమ్ 4 అండ్ దిస్ విల్ వన్ ఆఫ్ ద లింక్ లిస్ట్. కెన్ ఐ యాడ్ 0 0 హియర్ సో దాట్ ఇది నా ఎడిషన్ కి చేంజ్ అయ్యిద్దా? సి దిస్ విల్ బికమ్స్ 5, దిస్ విల్ బికమ్స్ 2, దిస్ విల్ బికమ్స్ 3. సో ద సేమ్ వే ఇక్కడ నేను రివర్స్ పోర్షన్లో కెన్ ఐ యాడ్ జీరోస్ టు అపెండ్ విచ్ మేక్స్ ఇది 400 కాదు. థింక్ వాడిచ్చింది రివర్స్డ్ లింక్ లిస్ట్లో, రివర్స్డ్ నెంబర్లో. ఇది 400 కాదు, ఇట్స్ జస్ట్ ఎ 4. యూ నీడ్ టు రీడ్ ఇట్ యాజ్ దిస్ వే 321, అంతేగాని 123 కాదు, ఇది 321 and ఇది 400 కాదు, ఇట్స్ అ 0. కూల్. సో ఇఫ్ ఐ యాడ్ దిస్ వే నా ఇప్పుడు డెఫినెట్గా ఈక్వల్ వస్తాయి. సో వై డోంట్ ఐ ఫైండ్ ద లెంత్ ఆఫ్ A, లెంత్ ఆఫ్ B, వాట్ ఎవర్ ద లెంత్, then assign the other one, A తక్కువ ఉంటే A, B తక్కువ ఉంటే B, assign the other nodes as a dummy node with 0, just because of the reason 0 supports additive property like addition property. Okay, cool. So I'm going to add that one and I'm going to solve the rest of the things. In that case, I don't have to write this explicitly, and I don't have to write this case. The only case I need to tackle carry unte just extra ఏమైనా append చేయాలా, carry లేకపోతే simple గా నేను చేయాలా. That's it. This is the one of the method that you can think of. Okay, and now I'm going to show a bit better method. And by the way, cool, it's fine. So now how can you solve or approach this problem? Again, this is A, this is B. Can I take a carry like the rest of the method is same? I'm just making how to compress the code. That's the only thing I'm gonna show in this thing. Can I say while my A not equals to null, and by the way assume there is another original head pointers, maybe L1 L2, this AB were like temporary thing for us to hold. So or B not equals to null అయినా ఏ రెండిట్లో ఒక్కటి నల్ కాకపోయినా యు డూ దిస్ థింగ్. అరే అదేంటి అప్పుడు ఇక్కడ కాజ్ ఇక్కడ వన్స్ రీచ్ అయిపోగానే బి నల్ కాదంటే మరి ఈ పర్టికులర్ పోర్షన్ ఎలా ట్యాకిల్ చేస్తావు అనొచ్చు. సి దట్ ఈస్ ద బ్యూటీ వీ గోయింగ్ టు హ్యాండిల్. సి ఇప్పుడు నేనేం చేయొచ్చు, కెన్ ఐ సే ఇనిషియల్గా A ప్లస్ B. సి ఒకటి గుర్తుపెట్టుకో, ఒక కోడ్ నేను రాస్తున్నానంటే బ్లైండ్గా నేను రాసేయచ్చు, బట్ ఇట్ షుడ్ మేక్ సెన్స్ టు యూ. నేను ఒక ప్రాబ్లమ్ అప్రోచ్ చేసేటప్పుడు ఎలా రాస్తాననే చూడు. ఓకే, దానికి గమనించు, దాన్ని బట్టి ఒక్కొక్క ఫ్యాక్టర్ని ఎలా తీసుకొస్తున్నాను అనేది అర్థమైంది. ఓకే, ఫస్ట్ ఐఎమ్ గోనా మేక్ I need to create a node or fine, we will write a bit here which creates a new node. This is where we're gonna append that new node. So can I write while my A not equals to null or B not equals to null అయినా I'm going to do the stuff which I'm going to say. First నాకు ఇక్కడ 4 అనే నోడ్ కావాలి. Okay, so what I can do, I just need to do A dot val plus B dot val. So I'm gonna keep it in an integer where it called sum. Okay, so or I can say it as a value, and A dot val, and this we can say it as a result node. Okay, now or yeah, we can keep this as sum itself. So ఇప్పుడు నేనేంటి ఒక నోడ్ ని క్రియేట్ చేస్తున్నా ఆఫ్ ఈ సమ్ తో. కెన్ ఐ సే దట్ వే? ఓకే, సో 8 10, yeah, fine, or maybe you can think this as 8 to get understand better way. Okay, now fine. సో ఇప్పుడు ఏంటి సమ్ ని క్రియేట్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఒక నోడ్ ని క్రియేట్ చేస్తాను విచ్ ఇస్ అ టెంపరరీ నోడ్ of whatever the language it is, but I'm just creating whatever with the sum it has. So I'll create a sum node with this value. Cool. Then what I need to do, I need to increment my A equals to A dot next and B equals to B dot next. Okay, see clear ga,
ఈ పర్టికులర్ది ఇనిషియల్గా కొంచెం ట్రికీగా ఉండొచ్చు, బట్ దాని తర్వాత వన్స్ నీకు కాన్సెప్ట్ అర్థమైందంటే ఈ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ కోడింగ్ స్నిప్పెట్స్ కైండ్ ఆఫ్ థింగ్ని ఇంగ్లీష్లో నువ్వు చాలా వాటిలో వాడచ్చు. ఓకే, అందుకే నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, లేకపోతే డైరెక్ట్గా రాసేయచ్చు నేను కూడా. ఓకే, దెన్ అండ్ ఐఎమ్ మూవింగ్ మై ఏ హియర్ అండ్ మై బి హియర్. ఓకే, ఓకే, let's keep now what I need to do, I'm gonna add this and this one. Now it becomes 6. ఓకే, 6 వచ్చింది. ఇప్పుడు ఈ 6 నేను ఏం చేయాలి, ఇక్కడ ఉన్న దాంతో యాడ్ చేయాలి. సో విచ్ మీన్స్ డూ ఐ నీడ్ టు మేక్ ఎ న్యూ లిస్ట్, అంటే బ్లైండ్గా ఇక్కడ అపెండ్ చేసి నెక్స్ట్ కన్నా. సో నేనేం చేయాలి, ఐ నీడ్ టు మేక్ అ టైల్ ఆల్సో, a tail pointer for this result, so that fast ga append cheyochu results ni, antena. So can I say here my whatever the thing ikkada undo, so for this thing, so to hold my result, so ikkada na tail portion kuda handle cheyali. Initial ga null values avanni teeskokanda undadaniki I'll take a dummy node of a result which hold initial value of -1. అట్ లాస్ట్ మనం రిజల్ట్ డాట్ నెక్స్ట్ చేద్దాము. సో ఇనిషియల్గా ఎట్లా ఉంది, ఫస్ట్ నేను ఇట్లా అపెండ్ చేశా, దాని తర్వాత 6ని నెక్స్ట్ ఏదైతే వాల్యూ ఉందో అది నెక్స్ట్కి అపెండ్ చేస్తా. సో టు దాట్ ఇనిషియల్గా ఇది నా రిజల్ట్ హెడ్ అనుకుంటే, ఇది నా రిజల్ట్ దాని టైల్ అనుకుంటే, కెన్ ఐ రైట్ హియర్ టైల్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు temp. నో విచ్ మీన్స్ ఏదైతే ఇక్కడ 6 ఉందో, ఇక్కడ ఇనిషియల్గా టైల్ ఉందో, ఆ టైల్ని 6 దాంట్లో కలుపుతున్నా, ఆ టైల్లో ఈ 6ని అపెండ్ చేస్తున్నా. ఆఫ్టర్ అపెండింగ్ వాట్ ఐ నీడ్ టు మేక్ ఎ మూవ్ ఆఫ్ మై టైల్ ఈక్వల్స్ టు టైల్ డాట్ నెక్స్ట్. సో నౌ మై టైల్ పాయింటింగ్ టు దిస్ వన్, అండ్ చాలా మంది అడుగుతున్నారు, లాజిక్ అయితే నాకు వస్తుంది, ఆలోచన అయితే వస్తుంది, బట్ నేను కోడ్లో నేను పెట్టలేకపోతున్నా బికాస్ ఆఫ్ ద రీజన్ ఈ చిన్నయే. నువ్వు స్టార్టింగే నాకు అర్థమైపోయిందని బ్లైండ్గా కోడ్ కొట్టడం స్టార్ట్ చేస్తావు, బట్ ఇంకొక స్టెప్ బై స్టెప్లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఎలా ఒక లైన్ టు లైన్ రాస్తున్నాను అనేది గమనించు. సో అది అర్థమైతే నీకు ఈజీగా రాసేస్తావు. ఓకే, సో దెన్ కూల్. నౌ వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు మేక్ మై a dot next and then again I need to make my b dot next, which is fine. As of now it's fine. Now again na a ni జరిపా, b ni జరిపా. Now see, I'm gonna add which is 8, I'm gonna create a node which is 8. Okay, I'm gonna make tail dot next equals temp. I have linked this up and I'm moving my tail. Now my tail holds this one and I'm moving my a and b. Okay, as of now anta clear ga undi. Now see this one, I'm gonna add 4, I'm gonna add 8. How much it is? It was 12 అయితే can I create a node called 12 and append this way? No, we cannot do that way. ఎందుకంటే ప్రతి నోడ్లో 0 to 9 మాత్రమే ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎక్సీడింగ్ గ్రేటర్ దాన్ 9 we need to split it up. నువ్వు బ్లైండ్గా రాస్తే నీకు వచ్చే ప్రాబ్లం ఇదే. బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఈ చిన్న ఇంప్లిమెంటేషన్స్, ఈ చిన్న ట్యాక్లింగ్ దానికోసమే ఈ ప్రాబ్లము మీడియము, అంతకు మించి ప్రాబ్లంలో ఏం లేదు. ఓకే, సో డోంట్ వరీ వి విల్ గో స్టెప్ బై స్టెప్. అంటే ఐ నీడ్ టు కమ్ అప్ విత్ సచ్ అ వే హియర్ టు మేక్ అ బిట్ బెటర్ వే, అంతేనా? సో యా, సో ఇప్పుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు? సి 12 వచ్చింది, I need to split up. Can I take whatever the sum I have, I just take modulo of 10. I'll take modulo of 10 which leads to here, అంతే కదా. Or you can simply do, నాకు modulo అర్థం కాలేదంటే simply do 10 minus 12 if it exceeds. So that's it, అదే నేను చేశాను ఇక్కడ. ఓకే, సో ఎందుకంటే 10 ఇక్కడ ఎందుకు ఫిక్స్ చేశానంటే ద మ్యాక్సిమం 9 రావచ్చు, ఇట్ ఎక్సీడ్ లైక్ 18, అంటే 20 కన్నా ఎక్సీడ్ అవ్వదు, లైక్ 18 కన్నా ఎక్సీడ్ అవ్వదు కాబట్టి 10 మైనస్ ఇది చేశాను. అదర్వైజ్ లైక్ బేస్డ్ ఆన్ దాట్ వాల్యూ ఓన్లీ నేను చేస్తాను, అంతేగాని బ్లైండ్గా 10 అని చెప్పే కాబట్టి 10 అనేది. ఓకే, సో బెటర్ గో విత్ ద మాడ్యులో ఆఫ్ 10. సో నౌ ఐఎమ్ గోనా కీప్ 2 హియర్. ఓకే, I'm gonna make 2 here, I'm gonna link this up, I'm gonna move this one, I'm gonna move this one. Okay, but what about this? What about that? Now that boils down to the carry, right? మరి ఆ క్యారీని ఇప్పుడు దాకా ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేసావు? క్యారీని ఇంట్రొడ్యూస్ చేయలేదు.
సో after making this sum, అంటే instead of writing this sum, maybe I can write this one here, like a one ఉన్న portion లో దాని ప్రాబ్లం కోడ్ ఇది అనమాట. Can I write such a way like the remainder stuff equals to sum modulo 10. Instead of this sum, now I'll keep the remainder, or I'll put it the same way, but ikkada instead of sum directly I can write sum modulo 10. Done. ఇప్పుడు ఏమైంది 8 modulo 10 అంటే 10 see fine, I don't have to explain these basic things. Okay, so yeah, so now we don't need this particular portion also. Now we can remove this one. So done. Now see the beauty. Now ఇక్కడ నాకు ఇందాకడ 1 క్యారీ కూడా వచ్చింది, మరి దాన్ని ఎలా తీసుకుంటాను? Can I say divided by 10 will leads to 1. If 8 or below 9 or something, it will divided by 10 leads 0. So can I take here what is the division factor of sum by 10 is my carry. That is our carry thing. So if in case na sum ikkada greater than 12 kabatti 12 divided by 10 will leads me 1. So now my carry turns into the 1, which means in this portion of code I'll write carry equals to sum by 10. That's it. Cool. So carry equals to 1 by 10, like sum by 10 we were doing. Okay, now my carry is 1, and now I'm keeping 2 here, and what I'm going to do, I just added here. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. నా A అంతా, నా A లో 8 ఉంది, B లో అంతా, B లో 7 ఉంది. ఓకే, 8 + 7 అంతా 15 ఉంది. బట్ ఇందాక మరి క్యారీ జనరేట్ అయింది కదా, ఇందాక ఇక్కడ క్యారీ ఆన్లో ఉంది కదా, మరి దాని సంగతి ఏంటి? మరి దాన్ని ఎక్కడ ట్యాకిల్ చేస్తావు? ఓకే, కెన్ ఐ రైట్ సచ్ అ వే దట్ ఇఫ్ ఇన్ కేస్ మై క్యారీ ఈస్ ఈక్వల్స్ టు 1 యాడ్, ఇఫ్ ఇన్ కేస్ మై క్యారీ ఈక్వల్స్ టు 1 యాడ్ సమ్ ప్లస్ 1. అంతే. బట్ ప్రాపర్గా ఆలోచించు. అంత ఇఫ్ ఎల్స్ వాడే కన్నా కెన్ ఐ రైట్ హియర్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ దాట్ సింప్లీ క్యారీ, అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 అయితే మై క్యారీ ఆబ్వియస్లీ విల్ బి 0. అపెండింగ్ 0 డజంట్ మ్యాటర్ దిస్ రిజల్ట్. That's it. See, that's what స్టెప్ బై స్టెప్ ఎలా బెటర్గా హ్యాండిల్ చేయాలి, ఎలా స్టెప్ బై స్టెప్ ఒక లైన్ టు లైన్ రాయాలనేది అర్థం చేసుకో. ఐ నో ఈ ప్రాబ్లం చాలా ఈజీ, బట్ కోడింగ్ దిస్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ థింగ్స్. సో అందుకే లైన్ బై లైన్ చెప్తున్నాను. ఓకే, సో కూల్. నౌ వి విల్ సీ. ప్రీవియస్లీ వీ హ్యావ్ 8, నౌ 7 plus 1. Okay, plus 1. Now see, now this belongs 16, and now I'm gonna take again carry leads 1, and then my sum modulo thing will be leads 0. I'm appending. Now I'm moving my B and my A. Now B and my A. Now maybe for one thing I'll write for you to understand. Maybe assume this is 2 and this is 3 for the sake of thing. ఎందుకంటే క్యారీ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసాం కాబట్టి ఒక 1 స్టెప్ వెళ్దాము. యా, మేబీ యూ కెన్ థింక్ హియర్ ఇంకొంచెం డేటా ఉంది, సో దట్ ఇప్పుడు నీకు బెటర్ ఫీలింగ్ వస్తుంది. కూల్. Now my carry is 1, I have appended 6, and I'm done. Now I'm moving again here. Now see, my A is 2, B is 3, and the carry is 1. So what I'm going to add? I'm going to add 6 again, which like triggers this one, and A, B part. Now maybe one more step we will take. Again this take as 3, and again this take as 4. And before that ikkada chudu, ikkada 6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 6 by 10 ఎంత? 0. So we made it as a carry 0. That's how we were operating the word carry. Okay, and again now ikkada carry లేదు కాబట్టి, so carry return 0, and how it becomes 3 plus 4 plus 0, and the rest of the things handle. Cool. Now see clearly. ఇప్పుడు నా B null ఉంది, నా A null కాలేదు. So how this while loop behaves? నా A null కాదు,
So my A is not null. B null, of course. But any one of them true అయితే లోపలికి వెళ్ళిపో, which means I'm going inside of this loop still. మరి ఇప్పుడు చూడు ప్రాబ్లం ఏమైందో క్లియర్గా So this is the like important thing that I want to explain to you. Okay, ఇక చూడు ఇప్పుడు నా B null అయింది. See, A was pointing to X address, B was pointing to null. This is what the thing we need to handle now. ఇప్పుడు A dot value లో అంటే it was holding some address, so I can definitely access. But see, what about this B dot value? It is holding null. How can you have a dot value or dot something? You don't know what class it is to access some data in it. You don't know. It is just null. So here it throws an error. Not only here. Once B reached this one, and I'm again moving B dot next. అరే ఇదే నల్లు, దాంట్లో నెక్స్ట్ అనే డేటా పాయింట్ ఉందని దీనికి ఎలా తెలీదు. అగైన్ ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. సో ఈ రెండిటిని మనం ఎలా ప్రాపర్గా హ్యాండిల్ చేయొచ్చు? నౌ ఐ విల్ రైట్ దట్ స్నిప్పెట్ హియర్. అబ్జర్వ్ క్లియర్లీ. See, now can I do this way while A not equals to null or B not equals to null? Cool enough. Now I'm gonna take the same thing, int sum equals to my A dot value అని అంటున్నా. But before that, to even accessing, can I write, first I'll check A లో ఉన్న వాల్యూ. ఇఫ్ ఇన్ కేస్ నా A ఈక్వల్స్ టు నల్ అయితే I'll simply give 0 or I'll simply return A dot value. Fine. If the same thing, now see, int B value లో B equals to null అయితే I'll simply return 0, otherwise B dot value. Because of this reason, even na B null అయినా B లో null కాబట్టి I'm just returning 0. Then then what I can do here? Then I'm gonna write int sum equals to A value plus B value plus the carry we have, and initially outside of this scope I can declare my int carry equals to 0 ఎందుకంటే ఇనిషియల్ గా క్యారీ ఏం లేదు కాబట్టి. Cool. Now I'll create a node, like forget about the basic irrespective of the programming language, I'm writing this way. Now I'll create a node which modulo of 10, this represents creating a node, this circle represents creating a node. Okay, so then what I can do, I can update my carry equals to sum by 10. Okay, we have tackled this problem, we have write this one, we have tackled this one, we have created and I have updated my tackle. Then see, just the append cheyadame. Ippudu enti, I just need to make tail dot next equals to the present temp I have created, which means assuming this is called the temp thing. And once it done, I'll do tail equals to tail dot next. And how we gonna access this one, how we gonna handle this one? Are ఏముంది, just A ని బ్లైండ్ గా A dot null అనే A dot next కి పెట్టే బదులు just write A equals to null అయితే simply make it as a null. If not, then make it as a dot next. The same with B equals to null అయితే simply make it as a null or make it B dot next. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, see, once ఇక్కడ నా B null అయింది and na A 7 ఉంది and assume my carry was not there. Now how it tackles, ఇక్కడ ఇక్కడ 7 వస్తుంది and ఇక్కడ null కాబట్టి 0 వస్తుంది and I'm adding
7 plus 0 plus 0 because of the carry is 7, and I'm creating this process is same, this process is same, this is same. And now see, A null kabatti it going to take this one, B null kabatti it going to stick with null. So if in case adi null aithe em cheyaledi manam paina handle chesamu. సో ఎప్పుడైతే ఏ బి రెండు నల్ అవుతాయో అప్పుడే we are coming out of the loop. So the only case we need to handle here, even after coming the loop, what if the carry has still 1? So just create a node with 1 and just return that part. And ikkada na dummy node initial ga -1 తో స్టార్ట్ చేశా కాబట్టి so maybe I'll return dummy dot next తో, because I don't want this one. That's it. So ఇప్పుడు దీన్ని మనం ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. బట్ బిఫోర్ దాట్ మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఏముంది? whatever the bigger length till that bigger length I'm traversing, if this length is m, this length is n, the rest of the thing here it's a constant thing, constant, everything is constant. So whatever the maximum thing, so the time complexity for this is max of whatever the length list 1 or list 2, whatever the thing. In case ee rendu equal aithe, so it is big of n I can say, or if not big of n, big of max of whatever the value it is. Space complexity are nothing. Space complexity yeah, ikkada again ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని ఇదంతా మనం ట్యాకిల్ చేసినాం కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ ఐ కెన్ సే ద స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n, బట్ వాడు మనకి చెప్పలేదు ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా చెయ్యి అని కన్స్టెంట్స్లో. ఇఫ్ హీ రియల్లీ బాదర్ అబౌట్ దట్, వాడు నిజంగా ఎక్స్ట్రా స్పేస్ అనేది లేకుండా ఏదైతే రిజల్ట్స్ చేస్తున్నామో అది కూడా లేకుండా చెయ్యాలి అనే ఇంట్యూషన్ ఉంటే వాడికి వాడు డెఫినెట్గా మెన్షన్ చేసేవాడు. సో అది మెన్షన్ చేయలేదు అంటే ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ నీడెడ్ ఆర్ ఇట్ ఈస్ ఓకే టు బి టేకెన్. సో but in a generalized way, extra space తీసుకున్నాము అంటే తీసుకున్నాము of big of n size, or I can say whatever the answer, like the bigger value, like m comma n, whatever the maximum of it, I can say like if whatever the maximum of it అనేది k అయితే k plus 1 తీసుకోవచ్చు, ఎందుకంటే worst case లో +1 కూడా రావచ్చు కాబట్టి, like all lines like that is fine, right? So ఎందుకంటే ఇక్కడ 999 అంటే ఇక్కడ 99 అంటే మేబీ I can come that like all equal అంటే +1 రావచ్చు. So that's the thing. But if we see for this specific problem, results అనేది ఆబ్వియస్ గా మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయడానికి యూ డోంట్ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎక్స్ట్రా స్పేస్, కాబట్టి దాన్ని మనం స్పేస్ కాంప్లెక్సిటీ 1 అనొచ్చు. బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ డోంట్ సే దాట్ వే బికాస్ వీ హ్యావ్ యూజ్ దిస్ వన్. బట్ నువ్వు ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగితే యూ షుడ్ బీ సచ్ ఎ పొజిషన్ లైక్ సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్, ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల నేను బిగ్ ఆఫ్ n అని చెప్తున్నాను, ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల నేను 1 అని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు రిజల్ట్స్ అనేది మనం ఆబ్వియస్గా ఇవ్వాల్సింది. సో దాన్ని కూడా స్పేస్ కింద ఎలా కన్సిడర్ చేస్తావు? సో అలా కన్సిడరేషన్ అనే పాయింట్లో నేను పాయింట్ కింద తీసుకున్నా కాబట్టి ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ బిగ్ ఆఫ్ 1. లేదా నీకు జనరిక్ వేలో కావాలి అంటే ఎస్ అది బిగ్ ఆఫ్ n అని ఇంత క్లారిటీగా ఉండాలి. సో అప్పుడు మాత్రమే వన్ థింగ్ అబ్బా, మనము అట్లీస్ట్ 4-5 మెంబర్స్ కన్నా బెటర్గా ఉన్నాం. మన థింకింగ్ ప్రాసెస్ అనేది వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. దాట్ ఈస్ వాట్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, అండ్ యా డోంట్ వరీ, లైక్ మేబీ అది ఇంకో సపరేట్ వీడియోలో ఐ కెన్ టాక్ ఆన్ దాట్. బట్ ఇఫ్ యూ సీ దిస్ వే, ఇస్ ఇట్ రియల్లీ దాట్ బిగ్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రా స్పేస్ అంటే అవును, బట్ అది లేకుండా చేయగలమంటే ఆబ్వియస్గా చేయొచ్చు. ఎందుకంటే ఈ రెండింటిలో ఉన్న ఆన్సర్ని మేబీ ఐల్ పిక్ వన్ ఆఫ్ దెమ్, మేబీ ఐల్ పిక్ హియర్, మేబీ దిస్ టైమ్ ఇది లేదనుకో నేను బీనే ఫిక్స్ చేసుకుంటాను ఆ ఆన్సర్ని. సో ఈ రెండింటి యొక్క సమ్ని బీలోనే పెడతా, ఈ రెండింటి యొక్క డేటాని బీలోనే పెడతా, వాట్ ద క్యారీ ఆల్ దోస్ థింగ్స్. ఈ రెండింటి యొక్క రిజల్ట్ ఇందులోనే పెడతా, ఈ రెండు రిజల్ట్ ఇందులోనే, ఈ రెండు యొక్క రిజల్ట్ ఇందులోనే. మరి ఇక్కడ నేను అలా పిక్ చేసుకోవడం వల్ల ఇది అయిపోద్దేమో అంటావు కదా. వన్స్ B null అయిపోతే I'm gonna link up A part, like I'll update this part and I'll update A part, I'll update this part and I'll link. You can do this way. By that you can say big of 1 as a space complexity. But remember with that yeah, remember with that
we are tampering or overwriting on original data they have given. ఇది హైలీ ఇంపార్టెంట్ థింగ్ వాడు అడుగుతాడు ఎగ్జామ్లో, లైక్ సారీ ఇంటర్వ్యూలో. సో ఓకే నాకు బిగ్ ఆఫ్ వన్తోనే కావాలి కాన్స్టెంట్ స్పేస్, లైక్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటాడు. దెన్ యూ నీడ్ టు బీ సచ్ ఎ పేస్, లైక్ అలాంటి థింకింగ్ మైండ్ సెట్లోనే అట్లీస్ట్ ఉండాలి, సచ్ దట్ లైక్ ఆఫ్ కోర్స్ సార్ నేను నీకు కాన్స్టెంట్ స్పేస్తో ఇవ్వగలను, బట్ ద ఓన్లీ కేస్ కాన్స్టెంట్ అంటే ఐ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ న్యూ థింగ్, విచ్ మీన్స్ ఐ నీడ్ టు కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. ఆల్రెడీ ఉన్న డేటాని చేంజ్ చేయాలి. బట్ సార్ ఇలా నువ్వు చేయొచ్చు అంటే చేయొచ్చు సార్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దాట్ ఉన్న ఒరిజినల్ డేటానే చేంజ్ చేస్తున్నాను, మేబీ దట్ ఎఫెక్ట్, బికాస్ ఒరిజినల్ డేటా వీ నెవర్ చేంజ్ కదా అని ఇలా వాడికి సెన్సబుల్గా చెప్తే, నువ్వే చెప్పు వాడు నిన్ను తీసుకోపోవడానికి రీజన్స్ ఏముంటాయి? అరే వీడు 10 మంది కన్నా బెటర్గా చెప్తున్నాడు, వీడి థింకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది. సి ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ఏ పర్టిక్యులర్ క్వశ్చన్. Generally in YouTube, and I'm betting, generally most of the people, they will say the question, they will say these were the techniques, and this directly implementing and boom, done. ప్రతి క్వశ్చన్కి ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి, ఫ్రమ్ ద బేసిక్ ఇంట్యూషన్ నుండి బిల్డ్ చేసుకొని ఇంత దాకా నేను ఒక ఛానల్ని రన్ చేస్తున్నానంటే ఇట్స్ బికాస్ అది నీకు హెల్ప్ అవ్వాలి. ఇంటర్వ్యూస్లో నీకు హెల్ప్ అవ్వాలి. ఇంటర్వ్యూకి నువ్వు ఏదైనా మాడతంటే వాడి మైండ్ సెట్లో ఒకటే ఉండాలి, వీడు ఆలోచించగలడు, 10 మంది కన్నా వీడు బెటర్గా ఆలోచిస్తున్నాడు. అది బెటర్ సొల్యూషన్ కాకపోవచ్చు కానీ 10 రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూ ఎవడైతే ఉన్నాడు ఇంటర్వ్యూ వాడికి కావాల్సినదే, నువ్వు బెటర్గా సొల్యూషన్స్ ఇవ్వడం ఎవ్వడికి అక్కర్లేదు, కావాలి బట్ ఎవరికి అక్కర్లా. బట్ అదే నువ్వు 10 రకాలుగా సొల్యూషన్ ఇవ్వగలిగితే దాట్స్ ద క్యాండిడేట్ దే వర్ సర్చింగ్ ఫర్. లేదా ఒక మాట నువ్వు మాడుతుంటే అది నీ ఇంట్యూషన్ బేస్డ్ నుండి వచ్చి దాన్ని ఎండ్ టు ఎండ్ ఏమంటారు మన తెలుగులో ఒకటి ఇది ఉంటుంది చూడు, ఆవులిస్తే ప్రేగులు లెక్కెట్టాలని. దాట్స్ హౌ యూ నీడ్ టు డీల్ విత్ దెమ్ ఇన్ ఇంటర్వ్యూ. ఒక డిఎస్ఏ క్వశ్చన్ ఇచ్చి అది నీకు తెలిస్తే దాన్ని ఇక ఏంటంటే లాగాలిక మొత్తం లాగి దాంట్లో ఉన్న సారం మొత్తం తీసి మాట్లాడాలి. అప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే వాడిని వదులుకోవడానికి ఒక రీజన్ ఇవ్వకూడదు. దాట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఓకే, సో maybe we will discuss all these things maybe in some other video, like some other video. Now దీనికి ఫాస్ట్ గా కోడింగ్ కూడా చేసేద్దాము. సో ఫాస్ట్ గా కోడింగ్ కూడా లైక్ ఫాస్ట్ గా ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేసేద్దాము. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఐ నీడ్ a temporary pointers to hold. Maybe I can say A which is holding L1 and B which is holding L2 part, and I need to create my dummy node which I can say my results. As of now that holds a list node of -1 initially, and the same stuff అదే result అనే దానికి maybe tail అనేది కూడా కావాలి. So I'm going to create my tail which is holding to that dummy node as of now. Cool. So my A not equals to null or my B not equals to null అయ్యేదాకా what I need to do, first I need to make a sum out of it, and A dot val plus B dot val plus the carry I'm gonna take, and the carry which I have taken. So దీనికి first carry ని పెట్టేద్దాము, and initial rate will be 0, and then once we got that carry we need to create a node. We need to create a temporary node which I can say new list node of this sum, and I am directly assigning num10, and with that I can say tail dot next lo temporary thing ni pedutunanu, and then I am making move of my tail dot next, and then what I need to make, I can update my carry equals to the present sum by 10, and cool. Then I just make a move of A equals to A dot next, and then B equals to B dot next. That's it. Yeah. And then I'm simply returning my
results dot next, as we don't want that first dummy node as -1. And before that I need to make sure, see whatever the value of this was taking a dot value ikkada, see I'm directly writing here, don't confuse of it, I don't want to write and take extra variables of it. A equals to null aithe, if in case null aithe I'm gonna simply take this one, otherwise I'm taking this one. Okay, and the same with B. I'll keep it in a parameters, and B equals to null aithe I'm gonna simply take 0. If in case అది కాకపోతే b dot val తీసేసుకుంటున్నాను. The similar way with this one, if in case a equals to null అయితే I'm gonna keep null as null, if in case అలా కాకపోతే అది, and if in case b equals to yeah, it's a, so b equals to null అయితే I'm gonna keep it as a null and it's not b dot next. So cool, that's it. See, pretty simple, right? Like hardly 1 minute lo manam code chesesamo, and then we will return like submit this one. We will see any plus and minus things were there. So yeah, obviously see, I forgot to create that. If in case the carry stuff that we have equals to 1, still adi 1 aithe, I need to make sure that I need to create the new node, right? So what I can say, if this is the case, I'll simply return result dot next low list node of, I'll create one pedestal chalu, and then I just need to, or wait, or I can say tail dot next low, as we need to keep the last of the tail, right? New list node directly I'm creating here. If you didn't understand, just no split by like split చేసుకొని. Okay, so that's it. If carry one అయితే tail ఒక new node create చేసి tail dot next లో పెడుతున్నాను, and then simple. సో ఒకసారి దీన్ని మళ్ళీ సబ్మిట్ చేసేద్దాము, like రన్ చేద్దాము and then సబ్మిట్ చేద్దాము. See, యాక్సెప్ట్ అయిపోయింది, ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. And if in case mean time explanation ఇస్తే don't forget to do comment about, అది నాకు చాలా boost up ఇస్తుంది. And make sure you subscribe and like the video. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా. ఆల్రైట్, సో ఇప్పుడు మనం అదే కొన్ని పైథాన్ లో కూడా చేసేద్దాము. సి అలాంటి చేంజ్ ఉండదు. ఫస్ట్ ఐమ్ గోనా క్రియేట్ అ డమీ నోడ్ హియర్, 0 పెట్టాను, ఇట్స్ లైక్ యూ కెన్ కీప్ -1 -2 -3 లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది 1 2 పెట్టుకున్నా ఇట్స్ ఓకే, అంటిల్ అన్లెస్ యూ షుడ్ నాట్ రిటర్న్, మేక్ షూర్ అది రిటర్న్ చేయకుండా ఉంచు. అండ్ హియర్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ అ కరెంట్, అండ్ దెన్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ మై క్యారీ. అండ్ సి లైక్ నా L1 కానీ L2 కానీ ఈక్వల్ కాకపోతే, సో వాట్ ఐమ్ గోనా మేక్, లైక్ నా వాల్యూని తీసుకుంటున్నాను, V2 వాల్యూని తీసుకుంటున్నాను, దాన్ని సమ్అప్ చేసేస్తున్నాను, క్యారీని ఫార్వర్డ్ చేసుకుంటున్నాను, అండ్ దెన్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ నోడ్ విచ్ ఐఎమ్ కీపింగ్ ఇన్ ద కరెంట్ లిస్ట్, అండ్ దెన్ ఐఎమ్ మూవింగ్ దాట్ పార్ట్. ఓకే, సో వన్స్ అది అయిపోయిన తర్వాత, అండ్ సి దిస్ కరెంట్ యాక్ట్స్ యాజ్ అ టైల్, డోంట్ కన్ఫ్యూజ్ విత్ దాట్. అండ్ దెన్ if in case adi null aithe, if in case null కాకపోతే and I'm appending this one, if in case null కాకపోతే and I'm moving this one, like just the incrementer the way we stood in arrays. So at last the carry equals to still 1 aithe I'm making that dummy node by creating carry as 1, like whatever the carry, and here you can simply write it as a 1 because at max 9 plus 9 exceed like 18, which is 1. ఎందుకంటే అది 20s 30s 40s వెళ్ళదు కాబట్టి, దెన్ ఐఎమ్ లైక్ డైరెక్ట్లీ రిటర్నింగ్ దిస్ డమీ డాట్ నెక్స్ట్. ఓకే, సో ఒకసారి దీన్ని కూడా మనం సబ్మిట్ చేసేద్దాము. So accepted and beats 100%. So that's it for this video. Thank you.